నేను చెప్పింది. ఎమ్మెల్యేలు ఎంపీలు 2014-19 కంటే తక్కువ కాపులు గెలిచారు ఈ దఫా. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి ఇచ్చింది ఎక్కువ, కానీ వాళ్ళని గెలిపించుకోలేదు పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశంతో. ఇటు పక్కన తెలుగుదేశం జనసేన కూటమి దాంట్లో చూసుకుంటే జనసేనలో ఎక్కువ కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే ఎంపీల పరంగా 2 కాపులే అక్కడ, అదే లెక్క. ఇటు పక్కన ఎక్కడ ఉన్నారు వీటిలో? జనసేనలోనే 6 ఉన్నట్టున్నారు, 5-6 ఉన్నారు ఎమ్మెల్యేలు, కాపు ఎమ్మెల్యేలు. వైసీపీలో కౌంట్ లేదు కదా ఇక్కడ, మరి ఇంకేమున్నారని. అదే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో దాదాపు ఉండేవాళ్ళు, అట్లాగే వీళ్ళు వైసీపీ తరఫున బోల్డ్ అంతమంది ఉన్నారు కదా అప్పుడు కాపులు. ఇప్పుడు కాపుల సంఖ్య తక్కువైంది ఈసారి, సరిగ్గా చెప్పాలంటే నష్టపోయింది కాపులు. అంటే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఒక భరోసా వచ్చింది జనసేన పార్టీ ముందు లేకపోయినా 2024 తర్వాత. వాళ్ళ ప్రాధాన్యం పెరగలేదా? పోనీ ప్రాధాన్యం పెరగలేదా? కాపు నాయకులు మాకు అవసరం, కాపు నాయకులే గెలుపుకి ఏ పార్టీకైనా ఇప్పుడు ఒక కీలకం అనే ప్రాధాన్యం పెరగలేదా? కుల ప్రాతినిధ్యం పెరిగినప్పుడు వచ్చే సంక్షోభం ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకే తక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకని? టోటల్ దామాషా లెక్కను చూడాల్సింది. దాని ప్రకారం అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూళిపాళ నరేంద్ర ఉన్నాడు, ఎన్నిసార్లు నుంచి గెలుస్తూ వస్తున్నాడు? అతనికి ఇచ్చారా మంత్రి పదవి? గోరంట్ల బుచ్చి చౌదరి ఎన్నిసార్లు నుంచి పోటీ చేసి గెలుస్తున్నాడు ఆయన? ఈవెన్ మొన్నటిసారి క్రైసిస్లో కూడా గెలిచాడు. మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఆయనకి? ఇవ్వలేదు కదా.